भूर्भुवस्वः सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। असतो मा सद्गमया तमसो मा ज्योतिर्मा अमृतंगमया। शांति शांति शांति। नमस्ते माताजी, अंदरिकी नमस्ते। అందరికీ నమస్తే. మనం ప్రతిరోజు చాలా సూక్ష్మ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రపంచంలో అత్యంత సూక్ష్మమైన పదార్థం ఏదైనా ఉందా అంటే అది పరమాత్ముడు. పరమాత్ముని కంటే కొంచెం స్థూలం ఎవరు అంటే జీవాత్మ. జీవాత్మ కంటే కొంచెం స్థూలం ప్రకృతి కణాలు. అయితే పరమాత్ముడు జీవాత్ముడు ఏక అనుకములే. ఇవి వీటి నుండి ఒక పదార్థము పుట్టదు. అంటే జీవుడి నుండి గాని పరమాత్మ నుండి గాని ఒక పదార్థం జనించడము కానీ ఒక పదార్థం విలీనం కానీ ఉండదు. ఎందుకంటే ఏక అనుకములు. ఇక మనం ప్రకృతి విషయాన్ని గనక తీసుకుంటే నిజంగా ప్రకృతి కణాలు అనంతముగా ఉన్నవి. అవి ఒక చోటకి జమ చెయ్యబడతవి, మళ్ళీ అవి విడిపోతవి, అంతే. నిజంగా చూస్తే అనుకములు కూడా క్షీణించడం, వికసింపబడ్డం, పెద్దగవ్వడం అనేది ప్రకృతి కణాలలో కూడా లేదు. అవి సంయోగము అంటే ఒక చోటకి చేర్చబడి వాటి నుండి ఒక వస్తువు తయారు చేసుకుంటాం. మళ్ళీ ఆ వస్తువులోకి అవి స్వయం స్వరూపంలోకి వెళ్ళిపోతూ ఉంటవి. ఈ రహస్యాన్ని వైదికులుగా మనం బాగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి, అర్థం చేసుకోవాలి. ఇంకా సంశయరహితంగా మన జ్ఞానం ఉండాలి. అర్థమైందా? ప్రకృతి తత్వం. అయితే ఇప్పుడు మనం మన జీవనం తీసుకుంటే సూత్రం ఏంటంటే పరిణామైకత్వాన్ వస్తుతత్వం అంటాడు. సూత్రం ఏంది? పరిణామైకత్వాన్ వస్తుతత్వం. నిన్న మనం ఏం తెలుసుకున్నాము? ఇప్పుడు సువర్ణము నుండి ఆభరణం తయారవుతుంది. ఆభరణాన్ని చూసినప్పుడు మనకు సువర్ణ రూపం అగుపడదు, కానీ ఆభరణంలో సువర్ణం ఉంటుంది. అలాగే ఘటమును చూసినప్పుడు మనకు మట్టి కణాలు కానీ అందులో మట్టి ఉంది. అర్థమైందా? కానీ ఎవరైనా ఘటమానయ అంటే కుండదండి అంటాం గాని మట్టి తెండి అనం. అలాగే ఆభరణాలు తీసుకురండి అంటారు కానీ సువర్ణం తెమ్మని అన్నారు. అలాగే వస్త్రములు ముట్టించండి అంటాము కానీ తంతువులని తెమ్మని అనము. అర్థమైందా?
మన వ్యవహారములో అతీతం ఉండదు, అనాగతము కూడా ఉండదు. ఏది ఉంటది? కేవలం వర్తమానమే ఉంటది. ఇప్పుడు మనం మట్టితో ఘటం తయారు చేసుకున్నాం. భవిష్యత్తులో ఆ ఘటం మళ్ళీ మట్టి అవుతుందా అవ్వదా? కుండ పగిలిపోయిన అలాగే వర్తమానం అంటే అతీతంలో అది సువర్ణం ఉండే, వర్తమానంలో ఆభరణమైంది, అది మళ్ళీ భవిష్యత్తులో సువర్ణం ఉంటుంది. సువర్ణం అవుతుంది. కానీ మనం వ్యవహారం అంతా ఏది తీసుకుంటాము? ఆభరణాన్ని అంటే వర్తమాన స్థితినే తీసుకుంటాం. అర్థమైందా? అయితే ఇప్పుడు తంతువుల అంటే వస్త్రములో తంతువులు ఉన్నట్లు, ఆభరణాదుల యందు సువర్ణం ఉన్నట్టు, ఘటమునందు మట్టి ఉన్నట్టు, మోక్ష పర్యంతము జీవుడితో ఎవరుంటారు? ప్రకృతి, పరమాత్మ, సాధనాలు సాధనాలు ఉంటవి. అందుకే నేను జీవుడు అన్నా. అర్థమైందా? జీవుడితో ప్రకృతి సాధనాలు ఉంటవి. ఈ ప్రకృతి సాధనాలు అతీతములో అణువులే. ప్రస్తుతం వాటిని మనం ఏమంటాము? ప్రకృతి అంటామా, లేదా చిత్తము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అంటామా? ఇంద్రియాలు అంటాం కదా. సూక్ష్మ శరీరము, ఏకాదశ ఇంద్రియాలు అంటాం. సిద్ధాంతం అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రకృతి క్రియాశీలత్వం అంట, స్థితిశీలత్వము అంట. ప్రకృతి అంటే ఏంది? ప్రకాశ స్థితి అంట. మనం పూర్వ సూత్రాలు నెమర వేసుకుంటే ఈ ప్రకృతిలో ప్రకాశం ఉంది, ఈ ప్రకృతిలో క్రియాతత్వం ఉంది, ఈ ప్రకృతిలో స్థిరత్వం ఉంది. ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు మనకు లభించిన చిత్తము, మీరు ఇంకా సమాధి స్థితికి వెళ్ళలేదు. మనం ధ్యానము ధారణ దగ్గర ఆగినాం అనుకోండి. ధ్యానములో ఉన్న చిత్తమే జాగ్రత్త అవస్థలో ఉంటుందా, లేదా వేరైపోతుందా? అదే ఉంటుంది. అదే. అందరికీ అర్థమవుతుందా సిద్ధాంతం? ధారణ ధ్యానము జరుగుతున్నప్పుడు ఏదైతే చిత్తం ఉందో అదే చిత్తము మన వ్యావహారికంలో ఉంటుందా, లేదా వేరు ఉంటుందా అని అడిగా. అదే ఉంటుంది. సందేహం లేదు కదా. లేదమ్మా. లేదు. అలాగే స్వప్నంలో అదే ఉంటుంది. అయితే స్వప్న అవస్థలో చిత్తం ఉన్నప్పుడు ఆ స్వప్న అవస్థలో ఉన్న చిత్తస్థితి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆ స్థితి వేరుగా ఉంటది. అర్థమైపోయింది కదా. ధ్యానము చేస్తున్నప్పుడు కూడా అదే చిత్తము, అదే చిత్తము ద్వారా మనం వ్యావహారిక పని చేస్తున్నాం. అదే చిత్తము ద్వారా మనం స్వప్నంలోకి వెళ్తున్నాం. అదే చిత్తము ద్వారా మనం నిద్ర అవస్థలోకి కూడా వెళ్తున్నాం. అక్కడ చిత్తం మాత్రం ఒకటే ఉంది, కానీ చిత్త వృత్తుల్లో మార్పు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనం స్వప్నం ఉంది, మనం పడుకొని ఉన్నాం. స్వప్నములో ఏదైతే ఘటన అక్కడ జరుగుతుందో ఆ సమయంలో మన స్థితి ఎలా ఉంటుంది? తదైకముగా ఉంటుందా, లేదా స్వప్నం వేరు నేను వేరు అనే ధ్యాస ఉంటుందా? తదైకంగానే ఉంటుంది. తదైక స్థితి ఉంటది. తర్వాత మనము బాగా భయాందోళనకు లోనైనప్పుడు, అబ్బా ఇది జరగకుండా బాగుంటుండే, ఇది జరగకుంటే బాగుంటే అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక చైతన్య శక్తి మనని ఆ స్వప్న అవస్థ నుండి జాగ్రత్త అవస్థకి తెచ్చినప్పుడు, అమ్మా ఇది స్వప్న స్థితియా, ఇది నా స్థితి కాదు అన్న ధైర్యం వస్తుంది. కానీ స్వప్నములో ఆ దృశ్యము చూస్తున్నప్పుడు మనం అందులో లగ్నమైతాము. అందుకనే భయం. అందుకనే ఉపాయాలు ఋషులు ఏం చెప్పారంటే, వెళ్ళకిలో పడుకోకండి,
అలాగే పడుకునే ముందు ఒక 10 నిమిషాలు అరగంట ముందు మీరు సంపూర్ణ ఆలోచనలని నియంత్రింపజేసుకొని ఏదైనా మంచి పుస్తక పఠనము, ఈశ్వర ఉపాసనను, శ్వాస మీద ధ్యాసనో చేసి పడుకుంటే స్వప్నము నుండి మనం పడతాం అని ఉపాయాలు చెప్పారు. అర్థమైందా? స్వప్నంలో జరుగుతున్నటువంటి ఆందోళనకి గురి కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం ఈశ్వర నామస్మరణను లేదా మంచి కీర్తనతో కూడుకున్న పాటలో లేదా శ్వాస మీద ధ్యాసను లేదా గాయత్రి మంత్ర జపం చేసి పడుకోవాలి. ఎందుకంటే మనము అదే ఒత్తిడితో అవే ఆలోచనలతో పడుకుంటే స్వప్నంలో అవి మన ముందు ఒక మందిరములాగా నిలబడి అది మనని ఒక్కొక్కసారి మృత్యు వైపు కూడా వెళ్ళిపోతాం. అందుకనే వెల్లకిలో పడుకోవద్దు, ఎత్తు వంపుల ప్లేస్ లో పడుకోవద్దు, ఒత్తిడితో ఉన్న సమయంలో కూడా నిద్రకి మనం జారకూడదు, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటాడు. అర్థమైందా? ధ్యానములో మనం పరమాత్మని ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పుడు కూడా ఎలా స్వప్నములో మన స్థితి ఉంటుందో ఆ స్వప్నమే మనమైపోతున్నాం. అక్కడ నేను వేరు స్వప్నం వేరు అన్న భావన ఉండదు. అలాగే ధ్యానము కూడా ఉచ్చ స్థితికి వెళ్ళిన తర్వాత ఆత్మస్థితి కూడా అటులనే ఉంటుంది. ఎటుల పరమాత్మని స్వరూపం ఉంటుందో, పరమాత్మని స్వరూపం ప్రకాశంగా ఉంటే ఆత్మ మమైక్యమై ఏమనుకుంటుంది? నేను పరమాత్మ ఒకటే విధంగా అతని స్వరూపం నా స్వరూపం వేరు కాదు అన్నంతగా ఆ చిత్తము ద్వారా జీవుడు లయమవుతాడు. కానీ ధ్యానమునకు ఒక చిత్తము, బాల్య అవస్థలో ఒక చిత్తము, దుష్ట కార్యములు చేసినప్పుడు ఒక చిత్తము, వ్యవహారికములో అబద్ధలాడుతున్నప్పుడు ఒక చిత్తము, స్వప్నములో దృశ్యాల కోసం ఒక చిత్తము, సత్సంగానికి వెళ్ళినప్పుడు ఒక చిత్తము, ఇలా చిత్తములు వేరుగా ఉండవు. నిన్నటి సూత్రములో మనము ఏం తెలుసుకున్నాము? నిన్నటిదా అంతకు ముందు సూత్రము ఎలా పృథివీ గంధగుణమును వదులుకోదో, అగ్ని ఉష్ణత్వమును వదులుకోదో, ఆకాశము శబ్దగుణమును వదిలి ఉండదో, అలాగే చిత్తములో కూడా ఈ 2 స్వభావాలు ఉంటది. ఏంటి? చిత్తములో అజ్ఞానము ఉంది, చిత్తమున జ్ఞానము ఉంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అమ్మ చిత్తములో ఒక స్వభావమే ఉంటే అయిపోతుంది కదా, అప్పుడు మరి మీ పురుషార్థం ఎట్లా బయటపడుతుంది? పరమాత్ముడు చిత్తమున కేవలం జ్ఞానమే పెట్టాడు అనుకోండి, అప్పుడు పురుషార్థము చేయడానికి అవసరం ఉండదు. పోనీ పరమాత్ముడు అజ్ఞానం పెట్టాడు అనుకోండి, అప్పుడు పరమాత్ముడు వివిధ యోనులను రచించాల్సిన అవసరము కూడా ఉండదు. ఎందుకంటే జీవుడు ధర్మమును కాని అధర్మమును కాని ఎందుకు చేస్తున్నాడు? ధర్మాధర్మములను, పుణ్య పాపములను దేని వల్ల చెయ్యగలుగుతున్నాడు? కర్మల వల్ల. అజ్ఞానం వల్ల. అర్థమైందా? జ్ఞాన అజ్ఞానము వలన వివిధ కర్మలు చేస్తున్నాడు. కనుక చిత్తములో జ్ఞానమే ఉండదు, అలానే చిత్తమున అజ్ఞానమే ఉండదు. రెండూ ఉంటవి. చిత్తము యొక్క స్వభావము మారదు, కానీ దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యములు మాత్రం మార్పు ఉంటది. అర్థమైందా? చిత్తము యొక్క స్వభావము మారదు,
కానీ చిత్తము యొక్క ఇంకొక సామర్థ్యం ఏంటంటే అది మలుపులు తిరుగుతుంది. అది ఇనుము కాదు, అది మెత్తటి వస్తువు వలె. ఒక పిండి ముద్దను తీసుకుంటే దాన్ని మనం ఎటువైపైనా తిప్పగలుగుతాం పిండిని. అటులనే చిత్తము కూడా అంతే. అంటే చిత్తమును మనం మంచి వైపు తిప్పుకోగలుగుతాం, చెడు వైపు తిప్పుకుంటాం. చెడు వైపు తిప్పుకోగలుగుతాం. తిప్పుతున్నది మాత్రం ఎవరు? జీవాత్మ. జీవాత్మ. అర్థమైందా? చిత్తమును వాడుకుంటుంది ఎవరు? జీవాత్మ. జీవాత్మనే. పరమాత్మునికి సంబంధం లేదు. లేదు. అర్థమైందా? చిత్తమును ఏ విధంగా మలుపులు తిప్పుకోవాలో అనేది తెలుసుకోవలసిన బాధ్యత ఎవరిది? జీవాత్మది. జీవాత్మదే. అంతేగాని బాల్య దశలో మేము దుష్టులుగా ఉన్నప్పుడు అప్పుడొక చిత్తం లభించింది, మనం యవ్వనములో ఉపాసకులుగా ఉన్నామంటే అప్పుడొక చిత్తం లభించింది. ఇలా చిత్తములో ఎటువంటి పరిణామాలు ఉండవు. చిత్తము ఎప్పుడు ఒకే స్వభావముతో ఉంటుంది. అది దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగిన సామర్థ్యం ఎవరిలో ఉంది? జీవాత్మలో ఉంది. జీవాత్మకు ఉంది. అందుకనే చిత్త వృత్తుల ద్వారా జరుగుతున్నటువంటి ధర్మ అధర్మమును ఎవరు పనిష్మెంట్ గా అనుభవిస్తున్నారు? జీవాత్మ. జీవాత్మ. అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాలి. ఇప్పుడు చాకలివాడు వస్త్రములను శుద్ధి చేసేటప్పుడు దేని మీద కొడతాడు? బండపై కొడతాడు. అర్థమైందా? బట్టలో శుద్ధి జరగాలన్నా, బట్టలో ప్రకాశం రావాలన్నా చాకలివాడు దేన్ని ఆశ్రయించాడు? బండను ఆశ్రయించాడు. ఇప్పుడు ఆత్మలో ప్రకాశం రావాలన్నా, ఆత్మ తన స్వరూపం తెలుసుకోవాలన్నా ఈ ఆత్మ ఎవరిపైన దెబ్బలు తగిలించుకుంటది? సాధనాల పైన. చిత్తం పైననే. చిత్తమనే బండ పైననే ఆత్మ దెబ్బలు తగిలించుకుంటుంది. ఎలా? వస్త్రము శుద్ధి కావాలి అంటే చాకలివాడు రాయినే ఆశ్రయంగా చేసుకుంటాడో, ఈ మానవుడు కూడా తన స్వరూపాన్ని శుద్ధ చైతన్యంగా పెట్టుకోవాలి అంటే చిత్తమునే ఆశ్రయించుకుంటారు. మరి ఇప్పుడు వస్త్రం శుద్ధి కావాలి అంటే కేవలం బండ ఉంటే సరిపోతుందా? బండ ప్రధాన కారణంగా ఉంది, కానీ బండ ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఏమేం కావాలి? చాకలి కావాలి, సబ్బు చాకలివాడు మీరు అయ్యారు, అయిపోయింది మీ జీవాత్మ. ఇంకా సబ్బు కావాలి, సబ్బు కావాలి, నీరు కావాలి, నీళ్లు కావాలి. లౌక్యమైన ఎగ్జాంపుల్ ఇచ్చా నేను. టకాటక చెప్పండి. ఇప్పుడు ఒక వస్త్రం శుద్ధి కావాలి అంటే చాకలివాడు బండను ఆధారంగా చేసుకున్నాడు, వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమేం కావాలి? టకాటక. నీరు కావాలి, సబ్బు కావాలి. సబ్బు భూమి. ఇంకా ఎండ వద్దా? ఎండ కావాలి. ఎండ కావాలి అంటే పంచభూతాలు అవసరం. అందుకనే ఈ చిత్తము పైన ఆత్మ శుద్ధి చేసుకోవాలి అంటే ఎలా? వస్త్రము శుద్ధి కావాలి అంటే పంచతత్వాలు అవసరమైనయో ఈ జీవాత్మకు కూడా ఈ పంచ ఇంద్రియాలు అదే విధముగా ఉన్నవి. అగ్ని ఉండాలి, రూపం ఉండాలి, స్పర్శ ఉండాలి, రసం ఉండాలి. ఈ పంచభూతాలు లేకపోతే వస్త్రం ఎలా శుద్ధి జరగదో అటులనే జీవుడు కూడా శుద్ధి అవ్వాలి అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు అవసరం. అర్థమైందా? శుద్ధి అయిన తర్వాత చాకలివాడు బండను తీసుకుంటాడా? తీసుకోడు. చాకలివాడికి ఇక నీరు అవసరం లేదు, గాలి కూడా అవసరం లేదు, వస్త్రం ఆరిపోయింది. అలాగే ఎప్పుడైతే జీవుడు శుద్ధ స్వరూపంలోకి వెళ్ళిపోతాడో ఎలా?
వస్త్రము శుద్ధమైన తర్వాత కేవలం ధరించడానికి యోగ్య స్థితిలో ఉన్నప్పుడు ముందు ఉపయోగించుకున్న సాధనాలు ఏ విధంగా ప్రస్తుతం వస్త్రముకి అవసరం లేదో, అలాగే ఈ ఆత్మ శుద్ధ అయిపోయినప్పుడు, ఆత్మ పవిత్రమైనప్పుడు, ఆత్మ జ్ఞాన స్వరూపముతో నిండుగా ఉన్నప్పుడు దానికి సాధనాలు కూడా అవసరం ఉండదు. ఆత్మ తన స్వరూప స్థితిని తెలుసుకునే వరకు జీవాత్మతో సాధనాలు ఉండే ఉంటవి. ఇప్పుడు బండ ఉంది, కానీ చాకలివాడు గమనించకపోతే మురికి నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్లేస్ లో బట్టలు పిండాడు అనుకోండి, అప్పుడు ఆ మురికి నీళ్ళు ఏమైపోతాయి? మురికితో ప్రవాహం ఉన్నటువంటి చెరువులో బట్టలు పిండాడు అనుకోండి, అంటే పిండేటప్పుడు చాకలివాడు కేవలం బండను మాత్రమే చూడొద్దు, చుట్టూ ప్రవహిస్తున్న నీరుని కూడా చూడాలి. అలాగే మనం కూడా ఏ ప్రవాహములో ఉన్నాము, ఎక్కడ నిలబడి ఉన్నాము, ఏ సాధనాలను ఉపయోగించుకుంటున్నాము, ఎవరితో స్నేహం చేస్తున్నాము, ఏ వాతావరణంలో ఉన్నామో, ఇవన్నీ కూడా మనం చాలా గమనించుకోగలిగినప్పుడే ఉన్నత స్థాయికి ఎదుగుతాము. అంతేగాని గుంపిల్ల గోవిందం అన్నట్టు ప్రపంచమంతా ఎటు పరిగెడుతుందో నేను కూడా అటే పరిగెడతాను అనుకుంటే ఇంకా నువ్వెప్పుడు శుద్ధ స్వరూప స్థితికి చేరుకోలేవు. అందుకనే చిత్తము యొక్క స్వభావాన్ని వదిలిపెట్టండి. చిత్త వృత్తుల గురించి ఆలోచించి ఈ పంచ జ్ఞానేంద్రియాలు, వీటి వెనుక ఉన్న సామర్థ్యం, అసలు ఆత్మ సామర్థ్యం, చిత్తము ధ్యానములో ఒకే చిత్తం ఉంది, శైశవ అవస్థలో అదే చిత్తంను ఉపయోగించుకుంటున్నాం, స్వప్న అవస్థలో కూడా అదే చిత్తంను ఉపయోగించుకుంటున్నాం. అంటే పరమాత్మని వ్యవస్థ ఎంత గొప్పదో చూడండి. ఎందుకంటే స్వప్నములో ఏమొస్తవి మనకు? ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఈ సూత్రాలన్నింటినీ కూడా. స్వప్నంలో మనం ఏ దృశ్యాలు చూస్తాము? జరిగినవి, అర్థమైందా? జరిగినవి, విన్నవి. అవి ఈ జన్మలో మన పట్ల జరిగి ఉండొచ్చు, పశు పక్షాది క్రిమి కీటకాది యోనుల్లో ఉన్నప్పుడు కూడా అయ్యి ఉండొచ్చు. మనము ఒక్కొక్కసారి నీళ్ళల్లో మునిగి మృత్యు అయినట్టుగా మనకు స్వప్నం వస్తుంది. అంటే ఆ మృత్యువు యొక్క సంస్కారం చిత్తమున ఉంది. అంటే ఈ ఆత్మ ఎప్పుడో ఒకసారి జలమును ఆశ్రయించి ఉన్నటువంటి ఆ ప్రాణులుగా పుట్టి అక్కడ తీవ్ర ప్రవాహమైనప్పుడు మృత్యువుకి గురైంది గనక ఆ సంస్కారం ఇప్పుడు ఏమైంది? స్వప్నంలో కనిపించింది. అలాగే అప్పుడప్పుడు అగ్ని జ్వాలల్లో మధ్యలో మనకు మృత్యువైనట్టు స్వప్నం వస్తుంది, మనం మంటల్లో పడిపోయినట్టు. అది కూడా సంస్కారమే. ఈ సంస్కార ప్రవృత్తి వలననే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఎందుకంటే జరిగిన దృశ్యాలనే స్వప్నంలో చూస్తున్నా. అటులనే వర్తమానములో మనము ధ్యానము, ధారణ, సమాధి యొక్క సంస్కారాలని చిత్తములో వృద్ధి చేసుకున్నాం అనుకోండి, భవిష్యత్తులో వచ్చే స్వప్నము ఎలా ఉంటది? చాలా బాగుంటది. ఆధ్యాత్మిక విషయాలే వస్తూ ఉంటది. అందుకనే చిత్తము యొక్క స్వభావాన్ని ద్వేషించకండి. చిత్త వృత్తులను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఎంత దయామయుడంటే నీకు ఒకటే చిత్తమునిచ్చాడు. బహు చిత్తములను ఇస్తే ఎంత కన్ఫ్యూజ్ అయిపోయేటేమో చూడండి, ఏది ఉపయోగించుకోవాలో తెలియదు. కాబట్టి చిత్తమును వర్తమానంలో స్వప్నములో సంస్కార జనిత స్వప్నములు చూస్తున్నట్టుగా ఎవరైతే సాధన, సత్సంగము, మంచి మాటలు వింటారో వాళ్ళ చిత్తము కూడా సంస్కారవంతమై స్మృతిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్వప్నములో కూడా
చక్కటి లోకాలలో తిరుగుతున్నట్టు, బ్రహ్మోపదేశమును వింటున్నట్టు, బ్రహ్మను దర్శించుకున్నట్టు ఇలా ఆహ్లాదమైన స్వప్నములు కూడా వస్తాయి. వస్తవి. అర్థమైందా? ఓం శాంతి శాంతి శాంతి. అయితే